హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్ అండి. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా నా స్టైల్లో నేనైతే జీరా రైస్ ఎలా చేయాలో చూపించేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎప్పుడు మిగిలిపోయిన అన్నంతో ఎగ్ రైస్, టమాటా రైస్, చింతపండు రైస్, పులిహోర అని రకరకాలుగా పోపన్నాలు వేసుకుంటాం కదా. నేనైతే ఈరోజు మా హస్బెండ్కి జీరా రైస్ చేస్తానండి, బాగుంటుందని చెప్పేసి అయితే చెప్పాను. మా ఆయన అయితే సరే ట్రై చేయు అనేసి అన్నారు. ఇది ట్రై అయితే కాదండి, నేను చేయడం సెకండ్ టైం. చాలా బాగుంటుంది. చూడండి, ఒక 1 కప్ రైస్కి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుందాము, కొద్దిగా కొత్తిమీర, దీంట్లోకి 2 పచ్చిమిర్చి అండి. ఇంకా మీ కారంకి తగ్గినట్టుగా తీసుకోవచ్చు. నేనైతే 2 తీసుకున్నాను, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఆయిల్, రుచికి తగినంత సాల్ట్ అండి. ఇప్పుడు దీని తయారీ విధానం కూడా చూసేద్దాము. ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ వేసాను నేనైతే. మీరు మీ రైస్కి తగ్గినట్లుగా వేసుకోండి. నేను తీసుకుంది చిన్న రైస్ కప్పు మాత్రమేనండి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీన్ని ఒక్కసారి ఈ విధంగా ప్యాన్ అంతా అయ్యేలాగా తిప్పేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉంటే రైస్ కలిపేటప్పటికి బాగుంటుంది అనమాట. ఈ హీట్ ఎక్కుతున్న ఆయిల్లోకి మనం తీసుకున్న జీలకర్రని వేసేసుకుందామండి. ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం చిటపటలాడుతున్నప్పుడు జీలకర్ర ఫ్లేవర్ అనేది మనకు స్మెల్ తెలుస్తుంది కదా, అప్పుడు 2 ఎండుమిర్చి కూడా వేసేద్దాము దీంట్లోకి. మీకు ఇష్టమైతే మీరు మెంతులు వేసుకోవచ్చు, మెంతులు వేస్తారు. నాకైతే మెంతులు ఇష్టం ఉండదండి, నేను వేయట్లేదు. కరివేపాకు యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేద్దాము. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాము. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయడం లేదు. హోల్ గరం మసాలా అంటారు కదా, పట్టా, ఇలాచి అలాంటివి కూడా నేను యూస్ చేయట్లేదు. ఎందుకంటే జీరా రైస్కి ఇవన్నీ వేయడం వలన అప్పుడు జీరా రైస్ ఫ్లేవర్ అనేది వెళ్ళిపోయి రెగ్యులర్గా మనం చేసుకునే బగారా రైస్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అందుకని నేను బగారాకు కూడా వాడడం లేదు. సో చాలా సింపుల్గా చేస్తున్నాను, ఇంకా మసాలా ఐటమ్స్ ఎందుకని చెప్పేసి. అయితే చూడండి, ఇవి ఈ విధంగా వేగిపోతున్నాయి కదా. ఈ వేగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మనం తీసి పెట్టుకున్నటువంటి 1 కప్ రైస్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. వేసేసుకొని మీరు వీలైతే టాస్ చేయొచ్చు. నాకు టాస్ చేయడానికి అవైలబుల్ లేదు, ఎందుకంటే నేనే వీడియో తీసి నేనే చేయాలి కాబట్టి. నేను టాస్ చేస్తే నా ఫోన్ ఎగిరిపోయి పడిపోతుందండి. సో నాకైతే ఆప్షన్ లేదు. సో మీరు వీడియో తీసేవాళ్ళు ఉంటే హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా టాస్ చేయండి, అప్పుడు బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనము సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుందాము. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకుందాము. మీ రుచికి తగినట్టుగా వేసేసుకోండి. పుదీనా అలాంటివి అయితే నేను వేయట్లేదు, కొత్తిమీర ఒకటి యూస్ చేస్తాను. పుదీనా వేయడం వలన కూడా జీరా ఫ్లేవర్ అనేది తీసివేస్తుంది. ఏ కర్రీలో అయినా కూడా మనం పుదీనా వేసాము అంటే ఇంకా మనకు దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నిటికంటే కూడా పుదీనా ఫ్లేవరే ఎక్కువ వస్తుంది. సో నాకు అంత ఇష్టం ఉండదు దీంట్లో పుదీనా వేయడం. చూడండి, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దీన్ని మంచిగా ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసి ఫాస్ట్గా దాన్ని కలిపేసుకుందామండి. ఈ విధంగా మొత్తం తిప్పేసుకొని చూడండి, మీకు ఒకవేళ సాల్ట్ ఏమైనా అడ్జస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసేయండి. సాల్ట్ బాగుంటే మనం వేడివేడిగా నార్మల్ రైస్ కూడా తినేయొచ్చు. దీనికి కర్రీ అయితే ఎప్పుడు నేనేం ట్రై చేయలేదు. యాక్చువల్లీ దీనికైతే రైతా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకుందాం దీన్ని. దీంట్లోకి పసుపు యాడ్ చేస్తే ఎల్లోయిష్ కనిపిస్తుంది, కానీ నేను వేయలేదు. సో మీరు ఇష్టం అంటే మీరు వేసుకోవచ్చు. సో చూడండి, జీరా రైస్ అయితే తయారైపోయింది. దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం బౌల్లోకి. కంప్లీట్గా వేడి వేడి సింపుల్ అండ్ టేస్టీ జీరా రైస్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.